ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము, మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనము. The one who calls you is faithful and he will do it. 1 Thessalonians chapter 5 verse 24. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనల్ని పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు. ఈ లోకస్తుల వలె తప్పించుకునేవాడు కాడు. ఈ లోకస్తుల వలె మధ్యలో వదిలివేసేవాడు కాడు. అబద్ధాలు పలికి మనల్ని మోసం చేసేవాడు కాడు. మనల్ని పిలిచిన వాడు నమ్మకమైన దేవుడు. ఆ నమ్మకాన్ని ఆయన ఎప్పుడూ కూడా నిలవబెట్టుకుంటాడు. ఏ మాట చెప్పి ఆయన నిన్ను పిలిచాడో ఆ మాటను ఆయన తప్పడు. ఈరోజు నా విశ్వాస జీవితంలో కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, నా అన్నవారు నన్ను నిందిస్తున్నారు, దేవుణ్ణి నమ్ముకున్నాను అని విడిచిపెట్టారు, ఒంటరిని చేశారు, నన్ను దూషిస్తున్నారు, నన్ను నిందిస్తున్నారు అని బహుశా నీవు బాధపడుతున్నావేమో. నీ జీవిత ప్రయాణం ఎలా కొనసాగుతుంది అని భయపడుతున్నావేమో. నీవేమి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే దేవుడు నిన్ను అన్ని విషయాల్లో ఆదరిస్తాడు, నిన్ను పోషిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు, నిన్ను దీవిస్తాడు, అద్భుతముగా ఆశీర్వదిస్తాడు. నాతో పాటురా నేనున్నాను అని చెప్పిన దేవుడు నిన్ను ఎలా మధ్యలోనే వదిలేస్తాడని అనుకున్నావు? ఆయన ఎల్లప్పుడూ నీతోనే ఉన్నాడు. ఇప్పుడు కూడా నీ ప్రక్కనే ఉన్నాడు. ఎవరైనా నిన్ను ఒక ఫంక్షన్ కి పిలిచి భోజనం ఇంటి దగ్గర చేయిపో అంటారా? నీవు కూర్చోడానికి కుర్చీ కూడా ఇవ్వకుండా ఉంటారా? నిన్ను పరామర్శించకుండా ఉంటారా? చెప్పండి. వారు తప్పకుండా మీ బాగోగులు చూసుకుంటారు, మీకేం కావాలో అడుగుతారు. కొంతమంది కఠిన స్వభావులు ఉండొచ్చేమో గాని అందరూ అలా ఉండరు. అదే విధంగా నిన్ను పిలుచుకున్న దేవుడు నీ బాగోగులన్నీ చూసుకుంటాడు. వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను, చంక బెట్టుకొను వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే అని ఆయన నిన్ను మాత్రమే కాదు, నీ కుటుంబాన్ని, నీ పిల్లల పిల్లలను కూడా చూసుకోగలడు. ఇజ్రాయేలీలు ఐగుప్తు దాటి వచ్చినప్పుడు వారు 6 లక్షల మంది మగవారు, ఇంకా మిగతా ఆడవారు, పిల్లలు మరియు వారి కలిగిన పశువులను కూడా వారి వెంట తీసుకొని వచ్చినట్లుగా మనం చూడవచ్చు. ఇంతమందిని దేవుడు 40 సంవత్సరాలు పోషించాడు కదండి. ఎక్కడా కూడా రాజీ పడకుండా, ఎక్కడా ఏ కొదువ లేకుండా, వారు మాంసం అడిగితే మాంసము, నీరు అడిగితే నీరు, ఎప్పటికప్పుడు వారందరికీ వారు కలిగి ఉన్న పశువులకు దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. ఎందుకంటే ఆయనే వారిని బయటికి రప్పించాడు, ఆయనే వారిని పోషించాడు. అంతేగాని బయటికి తీసుకురావడం వరకే నా వంతు, తర్వాత మీరెక్కడ ఏ బాధలు పడతారో నాకు అవసరం లేదు, మీరు చావండి అని అనలేదండి. ఈ మధ్య కాలంలో విదేశాలలో జాబులు ఇప్పిస్తాము, అంత కట్టండి ఇంత కట్టండి అనేవారు ఎక్కువైపోయారు. కన్సల్టెన్సీలు పెరిగిపోయాయి. వారు అంటారు, మీకు ఆ దేశంలో జాబ్ ఇప్పిస్తాము, అక్కడ ఉండడానికి రూములు ఇస్తాము, మీకు నచ్చిన పనినే చూపిస్తాము, అన్ని రకాలుగా బాగోగులు చూసుకుంటాము, మాకు ఇంత అమౌంట్ ఇవ్వండి అంటారు. నమ్మి ఇచ్చిన తర్వాత కొంతమంది ఆ దేశం తీసుకువెళ్తారు కూడా. తీసుకువెళ్ళాక ఒక హోటల్లో పెట్టేసి వదిలేస్తారు. జాబ్ లేదు, రూమ్ లేదు, భాష రాదు, ఇక వారి ఇబ్బందులు వారు పడతారు. ఇలా చాలా మంది బాధపడుతున్నారు. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు అలా కాదండి. మనము నమ్ముకున్న యేసయ్య నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు. నిన్ను పిలుచుకున్నాడు. పాపములో నుండి నీవు జీవిస్తున్నప్పుడు పాపములో నుండి నిన్ను బయటికి తీసుకొని వచ్చాడు, నీకు రక్షణనిచ్చాడు. నీవు ఇప్పుడు ఒంటరివి కాదు. దేవుడు నిన్ను పరిశుద్ధపరచి నీతిమంతునిగా చేసి వదిలేయలేదండి. ఇక నాకు నీకు సంబంధం లేదు అనడం లేదు. నీతో పాటు ఆయన ఉన్నాడు. నీ ఒక్కడివే
ఒక్కదానివే నీ జీవితంలో కొనసాగుతుంటే, నీవు మాత్రమే నీ సమస్యలతో పోరాడుతుంటే భయపడాలి. కానీ నిన్ను అన్ని విధాలుగా చూసుకుంటాను, కాపాడుతాను అని రక్షిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరమో లేదు. పిలుచుకున్నాడు గనుక పోషిస్తాడు, నీకు కావలసినవి ఇస్తాడు, నీ అనారోగ్యములో నిన్ను ఆదరిస్తాడు, నీకు స్వస్థతనిస్తాడు, నీ బిడ్డలను ఆయన పోషిస్తాడు. మనుషులు నిన్ను పట్టించుకొనకపోయినా ఏం పర్వాలేదు, నిన్ను పట్టించుకునే దేవుడున్నాడు, నిన్ను ప్రేమించే దేవుడున్నాడు. అయితే పిలిచిన దేవునికి మనం నమ్మకంగా ఉండాలి. ఆయనే మన పోషకుడు, రక్షకుడు, విమోచకుడు గనుక ఆయన మాటకు లోబడి ఆయన చెప్పినట్లు జీవించాలి. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీవు దేనికి చింతించాల్సిన అవసరం లేదు. మన యేసయ్య నమ్మదగిన దేవుడు, అన్ని ఆయనే చూసుకుంటాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవ, జీవాధిపతి, మీకు వందనములయ్యా, స్తోత్రములు అయా. పిలిచిన దేవుడవు, నమ్మకమైనటువంటి దేవుడవు తండ్రి. అయా, మా పోషకుడువు నీవే, మా రక్షకుడువు నీవే, మమ్మల్ని ఆదరించువాడవు నీవే, మమ్మల్ని తండ్రి రక్షించువాడవు నీవే తండ్రి. అయా, మా విమోచకుడువు నీవేనని అయా, నిన్ను బట్టి మేము ధైర్యం తెచ్చుకోవాలని, నిన్ను బట్టి అయా మేము ధైర్యంగా ఉండాలని అయా వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు, ఆదరించారు అయా, మమ్మల్ని ప్రోత్సహించారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రములయ్యా. అయా మరి తండ్రి, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభువా అయా మిమ్మల్ని నమ్ముకొని మీ పైన విశ్వాసం ఉంచి జీవిస్తున్నారో అయా, వారి జీవితంలో అవమానాలన్నిటినీ కొట్టివేసి ఆశీర్వాదకరంగా మార్చండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. వారి ఎముకలలో సత్తువను, బలాన్ని దయచేయండి. వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనతను కొట్టివేయండి అయా. శారీరక రుగ్మతలన్నిటి నుండి కూడా విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల భారాలతో అయా ఇంట్లో మరి తండ్రి ఏమీ లేకపోయి తండ్రి కలిమితో బాధపడుతుండగా నా తండ్రి అయా, వారిని తండ్రి వారికి ఉన్న అప్పులు, వారికి ఉన్న అయా మరి తండ్రి ఆర్థిక ఇబ్బందులన్నిటినీ కొట్టివేయండి. సమృద్ధితో వారిని మీరు నింపండి. కుటుంబాలలో క్షేమాన్ని దయచేయండి, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి. భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే భాగ్యం దయచేయండి అయా. మరి తండ్రి వ్యభిచార వ్యసనాల నుండి తండ్రి బిడ్డలకు విడుదల దయచేయండి అయా. మరి తండ్రి అదే విధంగా నా ప్రభువా అయా, ఎందరైతే బిడ్డలు ప్రభా మరి కోర్టు వరకు వారి యొక్క సమస్యలు వెళ్ళి ఉన్నాయో ప్రభా, ఆ కోర్టు సమస్యలు కూడా మరి తండ్రి మీరే తీర్చండి ప్రభువా. మీరే వారికి తగిన న్యాయాన్ని జరిగించమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవ్వన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. బిడ్డల చదువుల్లో మీరే తండ్రి అయా ముందుకు వారిని తీసుకొని వెళ్ళండి ప్రభా. మీ జ్ఞానం చేత నింపండి. వారు అనుకున్న కాలేజీలో వారికి సీట్ వచ్చినట్లుగా కృప చూపించండి. మరి తండ్రి ఇంకా వేరే దేశాల్లో వెళ్లి చదువుకోవాలనుకుంటున్న బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి నా ప్రభువా. సంతానము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి సంతానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ప్రభా ఇంకా ప్రభా మరి తండ్రి గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో వారి నిమిత్తము ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను తండ్రి మంచి ఆరోగ్యంతో నింపండి. తల్లి బిడ్డల క్షేమాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో మీరే వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నామయ్యా. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ యొక్క కాపుదల వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా. మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను మీరు దీవించండి అయ్యా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారు చేస్తున్న ప్రయాసనంతటికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి అయ్యా. రక్షణ లేక, మారు మనసు లేక ఉన్నటువంటి ప్రతి బిడ్డకు యేసు నామములో అయ్యా రక్షణ దయచేయండి, మారు మనసును అనుగ్రహించండి. ఇంకా బాప్తిసం తీసుకొని బిడ్డల హృదయాలను మీరు ప్రేరేపించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయ్యా, ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాము. దైవ సేవకులందరినీ కూడా దీవించండి అయ్యా. సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభువా. ఎత్తబడే సంఘముగా ప్రతి ఒక్క సంఘాన్ని మీరు నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటూ మరి తండ్రి వారికి ఉన్న ప్రతి అవసరతను మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాదుడు, సర్వశక్తిమంతుడు,
సజీవుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, సమృద్ధితో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.